నువ్వేంటి ఈ సమయంలో మా ఇంట్లో ఉన్నావు? ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను గాయత్రి. ఎన్నో క్షణాలు గంటలుగా, ఎన్నో గంటల్ని రోజులుగా నీ నిరీక్షణ ఫలించబోతుంది. నీ ఊహల్లోని రూపం నీ కళ్ళ ముందుకు రాబోతుంది. బాబు, మీరు పళ్ళెంలో కాళ్ళు పెట్టండి. సరిగ్గా పీటల మీద తాళి కడుతున్న సమయంలోనే ఆ రోజు ఆ పెళ్లిని ఆపాలని చూసింది. ఇప్పుడు నా కూతురు పెళ్లి పీటల దాకా వచ్చింది. మనసులో ఎలాంటి మర్మం పెట్టుకుందో ఏమో. ఏ ఆటంకం రాకుండా చూడు తండ్రి. ఓ చూసే ఎక్కలేదు మోకైంది పెళ్ళి ఇక్కడ. కాకపోతే శోభనం లేదంతే. ఏడ్రో మరి అని జాలికి చూసేస్తున్నావా? మా అత్తయ్య ఏర్పాటు చేస్తానంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వు పెళ్లి చూడు చూడా. ఇదొకతే ఊరందరినీ చూస్తుంది నన్ను తప్ప. హలో ఏంట బాబు, జీలకర్ర బెల్లం తీసుకోండి. అమ్మా, నువ్వు కూడా జీలకర్ర బెల్లం తీసుకోమ్మా. తీసుకోమ్మా. బాబు, మీరిరువురు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి.
దీనికి కూడా దీని అమసూపు వచ్చేసింది. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి, భజంత్రులు వాయించండి. జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. సౌభాగ్యమస్తే రత్వాయ ఆత్మాత్వం విపరేతనా. సమజంతు విశ్వే దేవాః సమాపోహయానినౌ. సమ్మాతరిష్వా సంధాతా సముద్రేష్టిగురుష్ణౌ. అపశ్యం త్వామనసా దేహితానం తపసో జాతం తపసో విభూతం. ఇహ ప్రజామి హరైగం వరాణః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామా. క్షీరోదన్వత్ప్రదేశేషు మణిరసైకతే మౌక్తికానాం. మాలాసప్తాసనస్తత్పటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. శుభ్రైరభ్రైరదభ్రైరుప శతమానం భవతి ఆనందీన పునీయాత్ అరిణగదా శంఖపాణిర్ముకుటః. శతమానం భవతి శతమానం భవతి. దీర్ఘసుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ. సకలకామ్యార్థఫలసిద్ధిరస్తు. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతీ. శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి. శతమానం భవతి ఏదో సాధించేసినట్టు ఫీల్ అవ్వక నాన్న. ఈ క్షణం నుంచి అసలు ఆట మొదలవుతుంది చూడు. ఏ ఆటంకం లేకుండా అల్లుడి పెళ్లి జరిగిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. బావగారు, ఇన్ని రోజులు మీరు చూడాలి చూడాలి అని తప్పించిపోయిన మీ అర్ధాంగి ఎలా ఉంది? నేను ఊహించిన దానికంటే చాలా అందంగా ఉంది. అక్క, బావ ఫుల్ మార్కులు వేశారు. ఏమండి, రండి డాక్టర్ గారు. మీ ఆయనలో ఏమైనా కదలిక ఉందా అమ్మా? లేదు డాక్టర్. ఇప్పటి వరకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ నీ భర్త కోమా నుంచి బయటికి రావటం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా లండన్ నుంచి ఒక ఇంజెక్షన్ తెప్పించాను.
ఇది చాలా కాస్ట్లీ, కొంచెం రిస్క్ కూడా ఉంది. కానీ ఇంజెక్షన్ ట్రై చేస్తే 90% ఛాన్సెస్ ఫేవర్గా మారతాయి. ఇంజెక్షన్ చేయమంటారమ్మా? మావయ్య గారు నడకుండా చేస్తే తిడతారండి. వజ్రముని గారు ఇంట్లో లేరా? ఏదో బిజినెస్ డీల్ మీద బయటికెళ్లారు. పోనీ రిషిబాబు వాళ్ళ అక్క శశిముఖి గారిని పిలవండి. ఆవిడ కూడా వాళ్ళ నాన్నగారితో పాటు వెళ్లారు డాక్టర్. సరే, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈ మాలు మత్తును మాత్రమే కాదు, యూత్ పిచ్చెక్కిస్తుంది. పక్కా మాల్. రేయ్, సరుకుని వెంటనే హైదరాబాద్కి పంపించేయండి. ఠీకే సాబ్.
నమస్ಕಾರ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಸ್ವಾಮಿ? సూపర్. నా పేరు ధనకోటి వజ్రముని స్వామి. విన్నాను. కరెంటుని పట్టుకుంటే ఎంత డేంజరో నిన్ను పట్టుకుంటే అంతే డేంజర్ అని విన్నాను. అయ్యయ్యో చిన్నవాణ్ణి అంత మాట అనుకోండి స్వామి. ఏదైనా మీలాంటి వాళ్ళ తర్వాతే మాలాంటి వాళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? చిన్న విన్నపం. చెప్పు. కష్టపడకుండానే కలుపు మొక్కలు పెరుగుతాయి, వాటి వల్ల ఉపయోగం లేదు స్వామి. అందుకే ఎంతో కష్టపడి గంజాయి మొక్కలు పెంచుకుంటున్నాను స్వామి. గంజాయి మొక్కలు నా దృష్టిలో తులసి మొక్కలంత పవిత్రమైనవి. నా వంశం పాలిట కల్పవృక్షం లాంటివి స్వామి. బీదర్ నుంచి బెంగళూరు వరకు 100 ఎకరాల్లో పంటేశాను. నా వ్యాపారం పుష్కలంగా ఉంది స్వామి. 25 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం నేనే చేస్తున్నా స్వామి. ఇప్పుడు మీరొచ్చి లాక్కుంటే నేనెలా బతకాలి స్వామి? దయ చూపించడు స్వామి. చాలా సంపాదించుకున్నావు కదా, ఇక చాలే. ఈ రోజు నుంచి వ్యాపారం నాది. మీరు చేయకూడదు స్వామి. మానేయమంటావా ఏంటి? బెదిరిస్తున్నావా? అయ్యో ఎంత మాట స్వామి. చూడు వజ్రముని, ఈ గెటప్లో చూడటానికి అడవి మనుషులా బాగున్నావు, కానీ నీ గెటప్కి డేవిడ్ భయపడాడు. నీలాంటి వజ్రమునుల్ని చాలా మందిని చూశాను. ఇక బయలుదేరు. నాన్న, ఏంటి డిస్కషన్? చంపేయమంటావా? क्या बोला? क्या बोला? फिर से बोल, फिर से बोल. Hey! क्या बोला? फिर से बोल, फिर से बोल. నాన్న ఏంటి డిస్కషన్? చంపేయమంటావా అని అడిగిందే. అచ్చా, చంపేస్తావా? చంపేస్తావా నన్ను, డేవిడ్ని? చంపేస్తావా నువ్వు ఈ డేవిడ్ని? నా కూతురు ఏం చేయదు స్వామి. నా కూతురు నేను చేయదు స్వామి. మీకు దండం పెడతా స్వామి. రేయ్ చూడండి రా, బీదర్ కా బాప్. నా కూతురు నేను చేయదు స్వామి. స్వామి మన్నించండి స్వామి. ధనకోట వజ్రముని స్వామి డేవిడ్ కాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేయకండి స్వామి. వీండి చూసారా జనాలు భయపడుతుంది. స్వామి ఈ సింహం ముందు చిట్టెలుక ఇది. స్వామి నీకు దండం పెడతా స్వామి. స్వామి అప్పా, నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వస్తుందా? ఇరిటేషన్ వస్తే ఏం చేస్తావే? చూడు, ఇప్పుడు చూడు. స్వామి స్వామి నా మాటిని స్వామి, క్షమించు స్వామి. నా కూతురుని వదిలే స్వామి. నీకు దండం పెడతా స్వామి. స్వామి 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 నీకు దండం పెడతా స్వామి. నా కూతురుని ఏం చేయదు స్వామి.
ఆగండి